హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ శ్వేత బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు చాలా రోజుల తర్వాత ఫుల్ వీడియో అయితే పెడుతున్నాను. అది ఏంటంటే, నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఈరోజు స్వీట్స్ చేస్తున్నాం అనమాట. మా సైడ్ నాగుల చవితి పండుగ వచ్చిందంటే కంపల్సరీ ప్రతి ఇంట్లో స్వీట్స్ అయితే చేస్తారు. స్వీట్స్, హాట్స్ అన్నీ, అంటే కజ్జికాయలు, కారం చెట్లు, అత్తరసాలు, అలా అలా స్వీట్స్ అన్నీ చేస్తారనమాట. నాగుల చవితి పండుగ వస్తే మా సైడ్ అంటే తాడిపత్రి సైడ్, ఇట్లా కడప సైడ్ అంతా ఆల్మోస్ట్ చాలా ఎవరింట్లోకి వెళ్ళినా అందులో ఆషాఢ మాసంలో వస్తుంది అనమాట నాగుల చవితి పండుగ. అప్పుడు ఆషాఢ మాసం అయిపోయి శ్రావణ మాసంలో వస్తుంది. శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళు ఉంటాయి కదా, పత్రికలు తీసుకొని ఎవరు వచ్చినా ప్రతి ఒక్కరికి ఇటు సైడ్ వచ్చిన వాళ్ళకి లడ్డు, కజ్జికాయలు, కర్రచొట్లు కంపల్సరీ పెడతారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా, అలా ఉంటుందన్నమాట. ఇటు సైడ్ చేసి వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు కానీ వాళ్ళ పుట్టింటి వాళ్ళకని అలా పంపించుకుంటారు అనమాట చాలామంది. ముఖ్యంగా ఇవి స్వీట్స్ చేసి ఆడపిల్లలకి పంపిస్తారనమాట నాగుల చవితి పండుగ వచ్చినప్పుడు, అలా అనమాట. ఓకేనా, మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే ఈరోజు అవి చేస్తున్నాము, వెళ్ళాలి. ఓకేనా, మీరు మా సైడ్, మా కడప సైడు, మా తాడిపత్రి సైడు ఉన్న వాళ్ళు ఎవరున్నా ఇలా నాగుల చవితి పండుగకి స్వీట్స్ ఎవరెవరు చేసుకున్నారో కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. ఓకేనా, నేనైతే ఏం చేయలేదు, నాకు కూడా పంపించారనమాట మా అత్తయ్య వాళ్ళు. మా ఆయన వాళ్ళ పిన్ని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పంపించారు. లడ్డు ప్లస్ కర్జికాయలు పంపించారు. ఇంకా అందులో నేను చేశాను కదా, నేను చెక్కలాలు చేశాను, ఇంకా నిప్పట్లు, అలా నేను ఏవో ఒకటి చేసుకుంటూనే ఉంటాను మామూలుగా అయితే. ఇంకా అందుకే నేనైతే ఏం చేయట్లేదు. ఈరోజు మా అత్తయ్యకి హెల్ప్ కోసం అనేసి ఇంకా వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నాను నేను. ఓకేనా, అక్కడ వీడియోలో చాలా వరకు కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ప్లస్ అదిగాక అక్కడ అసలు పాకు కూడా పడతామన్నమాట మా అత్తయ్య వాళ్ళు అప్పుడు మీకు ఎలా పట్టాలి అన్నది చూపిస్తాను. ఓకే, అక్కడ కొంచెం కుదరకపోతే మన ఛానల్లో అయితే కింద ఫుల్ వీడియో ఉంది అత్తరసాలి, చాలా మంచి పర్ఫెక్ట్గా వచ్చింది. అది లింక్ కావాలితే మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, వెళ్ళి చూసేసేయండి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిందల్లా లైక్ చేసి చూడండి. లైక్ చేయడం వల్ల మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది, మరికొంతమంది మన వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ స్కిప్ చేయకుండా చూడండి, వాచ్ టైం పెరుగుతుంది. ఓకేనా, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, చూస్తూనే ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కజ్జికాయలకి తెల్ల పిండి అనమాట, ఇది సొజ్జి పిండి అంటారు, అది తడిపి పెట్టింది మెత్తగా. తర్వాత కొబ్బరి వేసి పెట్టింది, పప్పుల పొడి. ఇక్కడ పప్పుల పొడి ఏంటంటే 2 బాక్సుల్లో చేశారు కదా, ఒకటి చక్కెర కజ్జికాయలు, ఒకటి బెల్లం కజ్జికాయలు అనమాట. ఈ బియ్యం అయితే అత్తరసాలకు అనమాట. చేసే ముందు వడేసి మిషన్ కాడించుకొస్తాము. అత్త ఇది పీట ఎట్లా ఏమిటితో చేపించినావు? టేకుతోనా? టేక పెట్టటి అదే తీసిన బాగుంది పీట అని. అవునులే, వేసేసి ఏమోలే. కజ్జికాయలను చేసిన తర్వాత పిండి మిగిలింటే దాంట్లోకి కొంచెం కారం పొడి, ఉప్పు వేసి అలా పూరీలు అయితే కాల్చేసామన్నమాట. కొంచెం క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి అవి కూడా. పిండి మిగిలితే మీరు కూడా మీ ఇంట్లో అలా తయారు చేసుకోండి. ఓకేనా, ఇంకా కజ్జికాయలు చేసేది అయిపోయిన తర్వాత మేము లంచ్ చేస్తున్నాము. లంచ్ చేస్తుంటే మా అత్త దోశ చాలా బాగా చేస్తుంది అనమాట. చూసారు కదా, చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది. దోశ అయితే తినాము. ఇంకా నెక్స్ట్ ఇంకా నేను మా మామయ్య పిండి ఆడించుకురావడానికి వెళ్ళాము. మా అత్త అంతలోపు పాకు పట్టడం స్టార్ట్ చేశారనమాట. ఇంకా వచ్చేసాము, పిండి తీసుకొని వచ్చేసి ఇంక ఇక్కడ వడేస్తున్నారు కదా, దీంట్లో ఏమైనా నలకాలు ఉంటాయని చెప్పేసి బెల్లం పాకంని వడగడుతున్నాము. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము కజ్జికాయలు అయితే కాల్చేసినాము. ఇప్పుడు అత్తరసాలు అయితే తీస్తున్నాము. ఇక్కడ మా అత్తమ్మ చల్లని నీళ్లు పెట్టుకొని ఉందనమాట. ఇవి పాకు రావడానికి దీంట్లో ఇట్లా చూసుకుంటే ఉంటకి రావాలంట. తర్వాత చూపించాను కదా, అలా ఉంట పాకం రావాలన్నమాట. ఇంకా తర్వాత దించేసుకొనేసి ఇంకా మెల్లమెల్లగా బియ్య పిండి ఉంటుంది కదా, కొంచెం తడి పిండి ఆడించుకొచ్చేస్తామన్నమాట. ఆ బియ్య పిండిని దాంట్లోకి వేసుకుంటూ మెల్లగా కలిపేసుకోవాలి. ప్లస్ పాకం పట్టేటప్పుడు మీకు ఒకటి చూపించలేదు, ఇలాచీ పౌడర్ అయితే వేసామన్నమాట. ఓకేనా, ఇలా అత్తరసాల పాక అయితే పట్టేసాం. ఆ రోజు అత్తరసాలు కజ్జికాయలు మాత్రమే చేసేసి ఇంకా స్టాప్ చేసేసామన్నమాట. 4:30 అయిపోయింది. ఇంకా చిన్నోడిని స్కూల్ దగ్గర నుంచి పిలిచిరావడానికి టైం అవుతుందని వెళ్ళిపోయి.
ఓకేనా, ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. మా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ చాలా వస్తూనే ఉంటాయి. ఓకేనా, బాయ్. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ.